దుఃఖాలయందు కలతనందని మనసు గలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము, భయము, కోపము తొలగినవాడు అవు ఆత్మ మననశీలుడు, స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతూ ఉంటాడు. స్థితప్రజ్ఞుడు అని ఏమంటారంటే భగవద్గీతలో ఏం చెప్తున్నారు? స్థితప్రజ్ఞుని మరికొన్ని లక్షణాలు ఇక్కడ పేర్కోబడుతున్నాయి అంటున్నారు. ప్రజ్ఞను లేక బుద్ధిని ఆత్మయందు స్థిరంగా నెలకొల్పుకునేవాడు స్థితప్రజ్ఞుడు అని అనబడుతూ ఉంటాడు. సామాన్యుల బుద్ధి ప్రజ్ఞ ప్రపంచమునందును దేహాది దృశ్యమునందు తగులుకొని దైవమందు నిలుకడ లేకయుండును, కావున వారు స్థితప్రజ్ఞులు కారు. ఇచ్చోట స్థిత ప్రజ్ఞతకు 3 లక్షణాలు చెప్పబడుతున్నాయి. ఎవరైతే దుఃఖాలయందు కలత చెందకుండా ఉంటారో, ఎవరు అయితే సుఖములందు ఆసక్తి లేకుండా ఉంటారో, అనురాగము, భయము, కోపము లేకుండా ఉంటారో వాళ్ళని ఏమంటారంట? స్థిత ప్రజ్ఞలు అని అంటారంట. ఇవే కాకుండా ఇంకొన్ని లక్షణాలు ఏంటి అంటే, ఎవరికైతే మనసు మీద కంట్రోల్ ఉండదో, ఎవరైతే ఆలోచనని కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళు స్థిత ప్రజ్ఞులు కాలేరు. ఎవరికైతే మనసును ఎటువంటి కలత చెందకుండా పూర్తిగా మన మనసును మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము, ఎవరికి దుఃఖం కలిగిందని బాధ కానీ సుఖం కలిగిందని మహా ఆసక్తి కానీ కలగకుండా ఉంటాయో వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారంట. అవే కాకుండా ఇక్కడ 3 లక్షణాలు చెప్తున్నారు. అవేంటి? దుఃఖాలయందు అతని మనసు ఏ విధమైన క్షోభయు చెందదు. దుఃఖం వచ్చింది కదా అని చెప్పి అతను వెంటనే విపరీతంగా బాధపడిపోవడం చేయడు, కలత పొందడు. మేఘానికి పైన ఉన్న సూర్యునకు, మేఘమునకు క్రింద నుండి వారికి కలిగే వర్ష బాధ, పిడుగు యొక్క ఉపద్రవము మున్నగునవి లేనట్లుగా మనస్సునకు ఈవల నుండి మనోధర్మమైన సుఖ దుఃఖాలు ఆత్మజ్ఞులకు ఉండవు. ఇప్పుడు మేఘం కింద ఉన్న వాళ్ళు మనకి ఆ మేఘం వలన, వర్షం వలన, వర్షం కానీ పిడుగుల వలన కానీ కాస్త భయము, బాధ కలుగుతూ ఉంటుంది మేఘం కింద ఉన్న వాళ్ళకి. అదే ఆ మేఘాల పైన ఉన్న వాళ్ళకి ఏదన్నా బాధ కలుగుతుందా? ఎంత వర్షం రాని, ఎంత ఉరుములు రాని, ఏమి రాని, ఆ మేఘం పైన వాళ్ళకి ఎటువంటి బాధ కలగదు, లేకపోతే దాని నుంచి ఎటువంటి భయము కలగదు. అలాగే ఏమంటున్నారు? ఎవరైతే స్థిత ప్రజ్ఞతను కలిగి ఉన్నారో, ఎవరైతే మనసుని తమ కంట్రోల్లో పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఎటువంటి దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా దాని వలన వాళ్ళకి వచ్చే ప్రభావం ఏముండదనమాట. వాళ్ళు పెద్దగా ప్రభావితం కారనమాట. ఏదో దుఃఖం వచ్చిందని బాధపడిపోవడమో, సుఖం వచ్చింది కదా మహదానంద పడిపోవడమో ఇలా ఏమి వాళ్ళకి ఉండవని చెప్తున్నారు. అతను మనసుకే సాక్షిగా ఉంటాడంట. ఇప్పుడు మనం చూద్దాం, ఒక పని మనం చేస్తున్నప్పుడు దాని ప్రభావం మన మీద ఉంటుంది, కానీ వేరే వాళ్ళు ఆ పని చేస్తున్నారు, దానికి మనం సాక్షిగా ఉన్నాము. అప్పుడు ఏమవుతుంది అంటే, మనం జస్ట్ చూస్తున్నాము. ఒక పని మనం చేసాము, దానికి మనం సక్సెస్ అయ్యాం అనుకుందాం, అది మంచిగా అయ్యింది అనుకో, మనకి ఆనందం కలుగుతుంది. ఆ పని ఎందుకో సరిగ్గా మనం చేయలేకపోయాము, దాని వలన ఏదో చెడు ప్రభావం కలిగింది అంటే దానివల్ల మనకి దుఃఖం కలుగుతుంది. అదే మనం సాక్షి అయ్యాము, ఎవరో ఏదో పని చేశారు, దాని వలన అతను సక్సెస్ అయితే అతను సంతోషపడతాడు తప్పితే మనకి ఏమన్నా ప్రభావం ఉంటుందో ఉండదు. అలా అని ఆ పని సరిగ్గా జరగక అతను ఏదన్నా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే అయ్యో అని అంటామే తప్పితే అంతగా మనం ఏమి ప్రభావితం కాము. అందుకని ఏమంటున్నారు? ఎవరైతే సాక్షిగా ఉంటారో అతనికి ఎప్పుడూ ప్రభావం అయ్యే ప్రసక్తే ఉండదు. మనం అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రమే మనకి దాని ప్రభావం ఉంటుంది తప్పితే కేవలం నువ్వు సాక్షిగా ఉంటే మాత్రం నీకు ప్రభావం ఉండదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? స్థిత ప్రజ్ఞుడు ఎప్పుడు ఎలా ఉంటాడట? సాక్షిగా ఉంటాడట. అతను మనసుకి సాక్షిగా ఉంటాడంట. అంటే మనసు వలన ఏదైనా జరుగుతుంది, అది మంచి అవుతుంది, చెడవుతుంది, దాని ప్రభావం కూడా కష్టము, నష్టము, సుఖము ఏదో జరుగుతుంది. కానీ దాన్ని అతను ఎలాగ తీసుకుంటాడు అంటే ఏదో సాక్షిగానే తీసుకుంటాడు తప్పితే దాని వలన అతను అమితంగా ప్రభావితం అయితే కాడని చెప్తున్నారు. సో ఇక్కడ పర్వతాన్ని బాణాలు ఛేదించజాలనట్లు, సముద్ర తరంగాలు తీర్థస్థ పర్వతాన్ని కదిలింప చేయజాలనట్లు, తామరతోడు యొక్క దారాలు మదపటేనుగును బంధింపజాలనట్లు దుఃఖాదులు జ్ఞాని నివేదించజాలవని శ్రీ వశిష్ఠ మునీంద్రులు పూర్వము శ్రీరామచంద్రునికి బోధించి ఉన్నారు. కొన్ని ఉన్నాయంటే అవి ఎప్పటికీ ఏమీ సాధ్యం కాని పనుల్లాగానే ఉంటాయన్నమాట. ఒక పర్వతాన్ని ఏదన్నా బాణము ఛేదించగలుగుతాదా? జరగదు కదా. అలాగే ఈ సముద్ర తరంగాలు ఉన్నాయంటే అది ఆ పక్కన ఉన్న పెద్ద పర్వతాన్ని ఏమన్నా
ఇది కొట్టి 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 దాన్ని ఏమన్నా తగ్గించగలుగుతుందా? ఆ పర్వతాన్ని ఏమి చేయలేదు. అలాగే తామరతూడులో దారాలు ఉంటాయి, ఆ దారం ఏదన్నా మదపటి ఎనుగురి కట్టేయగలదా అంటే జరగదు. ఇట్లానే ఏం చేస్తారంటున్నారు, ఈ దుఃఖాలు కానీ సుఖాలు కానీ ఏమైనా సరే వాటి ప్రభావం ఒక జ్ఞాని మీద చూపించవు. ఎలా అయితే అవి హైలీ ఇంపాసిబుల్, అది జరగదు అని చెప్తాము, ఇలా కూడా ఇది జరగనే జరగదు. నువ్వు నిజంగా జ్ఞానాన్ని గనుక ప్రాప్తించుకుని ఉన్నావా, నీకు ఏ విషయమైనా సరే అతిగా దుఃఖపెట్టదు, అతిగా సుఖపెట్టదు. చాలా ఆనందంగా ఉండడం, చాలా దుఃఖంగా ఉండడం అనేది నీకు జరగవు అని చెప్తున్నారు. అలాగనే సుఖాలు ప్రాప్తించినప్పుడు ఉబ్బిపోవటము జ్ఞానికి ఉండదు. దుఃఖం వలె సుఖాన్ని కూడా ఒకనొక మనోవికారమే అయి ఉంటుంది. అయితే ఏదో దుఃఖం వస్తేనే బాధపడకుండా ఉండడమే జ్ఞాని యొక్క లక్షణం అంటే అట్లా ఏం లేదు. ఆయన సుఖము కూడా వస్తే మనం సుఖం వచ్చిందని మహా ఆనందపడిపోతాం కదా, ఇంకా కుదిరితే ఇంకో నలుగురికి ఫోన్ చేసి మరీ చెప్తాం, నీకు తెలుసు ఇది మనకి జరిగిందని. అలా జరగడం వల్ల మనకి మాత్రమే సంతోషము, మనకి సుఖము, అక్కడ ఏదో మనకి లాభం ఉంది, ఇక్కడ సంతోషపడతాం. ఇంకో నలుగురికి చెప్పడం వల్ల నిజానికి వాళ్ళకి ఏమన్నా లాభం నష్టం కలుగుతుందా? ఏం కలగదు. కానీ మనం అలాగంటే మన సంతోషం అన్ని రెట్లు మనకు అయిపోతుంది అనమాట. సో మిగిలిన వాళ్ళకి అలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటున్నారు, జ్ఞాని దుఃఖంలో ఏడవడమే కాదు సుఖంలో మహా సంతోషిస్తున్నట్లు, ఆ సంతోషాన్ని ఏదో నలుగురికి చెప్పాలి అని అవన్నీ వాళ్ళకి ఏముండదు. ఎలా అయితే ఏడుపు మనోవికారము, అలాగే సుఖం కూడా మనోవికారంగానే ఆయన తీసుకుంటారని చెప్తున్నారు. మనసుకి కొన్ని వికారాలు, ఆ వికారాలు మనకేమనిపిస్తుంది అంటే ఏదో కష్టపడడం ఏడమే మనోవికారం అంటే లేదు, నువ్వు అమితంగా సంతోషించినట్లు కూడా ఎలా అయితే ప్రవర్తిస్తావు అది కూడా మనోవికారమే. కాబట్టి ఏమంటున్నారు, వాళ్ళు వీటికి దుఃఖపడ్డం కానీ సుఖపడ్డం కానీ అలాంటి వాళ్ళు ఏవి అనుభవంలోకి తెచ్చుకోనంటున్నారు. మరియు అనంత బ్రహ్మానంద సముద్రమే తన రూపంగా కలిగి ఉన్న జ్ఞాని అందలి ఒకనొక లేవలేశమై పైగా ప్రతిబింబిత పూరితమైన ప్రాపంచిక సుఖమును ఎన్నడైనా వాంఛించగలుగుతాడా? ఒక మహా సముద్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతను ఎవరికన్నా బాబు నాకు ఒక చెంబుడు నీళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకొని రాని అట్లా ఏమన్నా చెప్తూ ఉంటాడా? అవసరం ఏముంది, అక్కడే మహాసముద్రం ఉంది. పోనీ సముద్రం అయితే ఉప్పు నీరు అది పక్కన పెడదాం, ఏదో మహాగంగ ఉన్నది, గంగలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అది ఎంతో మంచి నీళ్ళు కదా, చాలా మంచిగా ఉంటాయి, పవిత్రమైంది. అలాంటి ఆ నదిలో అతను ఉన్నప్పుడు అతను ఇంకెవరినన్నా కాసింత నీళ్ళు ఇవ్వమని అడుగుతాడా? అడుగుడు అనమాట. అలాగా ఎవరైతే తనలో ఉన్న సత్య నిత్య సహజ ఆనంద స్థితిని అనుభవించుకుంటూ అనంతమైన ఆనంద స్థితిలో ఉన్నాడో అతనికి ఈ ప్రాపంచికంగా వచ్చిన ఏదైనా ఒక సుఖము ఇంకేమన్నా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా అంటున్నారు. ఒక వ్యక్తి పూర్తిగా కడుపు నిండినట్టు తిని ఉన్నాడు అనుకుందాం. కొంతమంది అది తెలుసో తెలియక పూర్తిగా తినేస్తారనమాట, ఎక్కువ కడుపు నిండిపోయి ఉంటది. వాళ్ళకి ఎంత మంచి పదార్థమైనా మనం చూపించి తింటావా అంటే అమ్మో వద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లిమిట్స్ కి దాటిపోయి తిని ఉన్నారు. అలాగే ఒక జ్ఞాని ఉన్నారంటే ఇంకా వాళ్ళ ఆనందానికి ఏమి పరిమితులు ఉండవు, అపరిమితమైన అనంతమైన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఎందుకు ఈ ప్రాపంచిక సుఖాన్ని, చాలా చిన్న పరిమితిగా ఉన్న సుఖాన్ని, శాశ్వతం లేని అశాశ్వతమైన సుఖాన్ని ఎందుకు కావాలనుకుంటాడు? అంతే కదా, అతని దగ్గర అంత ఉన్నప్పుడు ఎందుకు కోరుకుంటాడు అని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానులకి ప్రాపంచిక విషయాల మీద వాటి వలన వచ్చే సుఖ దుఃఖాల వలన వచ్చే ఆనందం అవని దుఃఖం అని దానికి ప్రభావితం అవ్వాల్సిన అవసరం కానీ, లేకపోతే వాడు ప్రభావితం అవుతారా అంటే అయ్యే ప్రసక్తి లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. మేలుకొనిన వాడు స్వప్నస్థ రాజ్య సుఖాన్ని కోరుకుంటాడా? ఏదో మనం కలగన్నాము, అక్కడ ఏదో ఒక రాజ్యానికి మనమే ఏదో రాజును అయినట్టు కలగన్నాము. అయితే మనం వెలుకున్నాక అరే అక్కడ ఏదో రాజ్యం నాకు వచ్చింది, దానికి నేను అధికారిగా ఉన్నాను, ఇప్పుడు ఏమిటి నేను అయ్యో కోల్పోయానని ఎవరైనా బాధపడతారా? మామూలుగానే కళ అంతే అయిపోయింది, ఇంకా అసలు దాని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం. అలాగే ఏమంటున్నాడు, నిజంగా ఆ స్వప్నావస్థలో ఏది దొరికిందో అది నిజం కాదని తెలుసుకుని ఆ ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే జ్ఞాని కూడా ఈ బాహ్య ప్రపంచం నుంచి ఏ సుఖమో దుఃఖం వచ్చిందో అది చాలా శాశ్వతమైంది, చాలా తక్కువ పరిమితిలో ఉంటుంది, చాలా తక్కువ సమయం మనతో ఉంటుంది అని తెలుసు. కాబట్టి ఆయన ఎక్కువ దానికి
ప్రభావితం కాడనమాట. అది ఏదైనా అవని, సుఖమవని దుఃఖమవని, ఏది కూడా శాశ్వతంగా మన జీవితాల్లో నిలిచి ఉండవు. ఏది వచ్చినా అది వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఆయనకి తెలుసు. కాబట్టి ఎంతోసేపు అది మన జీవితంలో ఉండదని తెలుసు. కాబట్టి ఆయన చాలా గమ్మున దానికి ప్రభావితం అవ్వే అలాంటి ప్రసక్తి లేదనమాట. వెంటనే వాటిని పట్టించుకోవడం మానేస్తారు. ఒకవేళ కోరినచో అది ఇంకను మేలు కొనలేదని అర్థము. ఒకవేళ ఒక వ్యక్తి ఆ స్వప్నంలో ఇంకా రాజ్యం కావాలి అని అనుకుంటున్నాడు అంటే అతను ఇంకా నిద్రలో ఉంటేనే ఏదో రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలి, ఆ రాజ్యంలో ఏవో కావాలని కోరుకుంటున్నట్టు. తప్పితే అతను కనుక మేల్కున్నాక కూడా ఇంకా ఏదో కల్లో చూసిన రాజ్యం నాకు కావాలి అనుకుంటున్నాడు అంటే ఏమంటున్నారు, అతను పూర్తిగా మేల్కోలేదన్నమాట. ఇంకా అంతంత మాత్రం నిద్రలో ఉన్నాడని. కానీ నిజం తెలిస్తే అతను ఎందుకు కోరుకోడు కదా. అలాగే జ్ఞాని కూడా పూర్తిగా ఆయనకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మేల్కున్నాక ఎలా అయితే ఈ రాజ్యం అనేది అసలు ప్రసక్తే లేదో, ఏ రకంగా అది నాకు చెందదు, అది అసలు ఉండదు, అలాగే నేను దానికి అధికారం అయ్యే ప్రసక్తి లేదని ఎంత క్లియర్ గా తెలుస్తుంది. అలాగే జ్ఞానికి కూడా బాహ్య ప్రపంచంలో ఏం దొరకదు అనేది చాలా క్లియర్ గా ఉంటది. కాబట్టి ఆయన అసలు దేన్ని వాంఛించడనమాట. ఒకవేళ కోరితే అతడు ఇంకా మేల్కోలేదని అర్థము. జనకుని ఆస్థానమున శకమునేంద్రులు మహావైభవాలను కూడా నాశించక మహాబాధలందును కలత పొందక ఉండడం వలన వారి స్థిత ప్రజ్ఞులని ఖండితంగా చెప్పవచ్చును. అలాగే ఎవరైనా సరే ఈ లక్షణాన్ని కలిగి ఉంటే వారు స్థిత ప్రజ్ఞులే అయి ఉంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జనక మహారాజుని, ఆయన పెద్ద మహారాజు. కానీ ఆయన రాజ్యము కాలిపోతుందన్నా సరే ఏ మాత్రము భయాందోళన చెందకుండా, బెంబేలెత్తకుండా ఆయన స్థిరంగానే ఉన్నారు. అలాంటి వాళ్ళని స్థిర ప్రజ్ఞలు అంటారు. అంతేగాని ఏదో చిన్న కష్టం రాగానే బెంబేలెత్తుకోవడము, ఏదన్నా కాస్త సుఖం రాగానే అందరికీ చెప్పుకోవడము, ఇట్లా చేస్తున్నామంటే ఏంటది, మనకి అసలు కంట్రోల్ లేదనమాట మన మనసు మీద. కానీ మనకి సరి అయిన అవగాహన లేదు. బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఏదైనా సరే శాశ్వతం కాదు అనే అవగాహన కానీ మనకి సరిగ్గా లేదు. కాబట్టి దాని వెంట మనం అలా పరిగెడుతున్నాము. కానీ నిజమైన జ్ఞాని ఎలా ఉంటారు, ఆయన ఆనందం దుఃఖానికి అసలు చలించరు. ఆయనకి ఆ డిఫరెన్స్ కూడా అనిపించదు. ఏదో దుఃఖం వచ్చింది కాబట్టి నేను మహా బాధపడిపోవాలి, సుఖం వచ్చింది కాబట్టి మహా ఆనందించాలి అనే అసలు ఆ తత్వం కూడా ఆయనకు ఉన్నదనమాట. మరియు స్థిత ప్రజ్ఞులయ్యేవారు రాగ భయ క్రోధాలు లేకుండా ఉంటారు. అందుకని ఏమంటున్నారు, వీళ్ళకి రాగం ఉంటుందా, నా వాళ్ళు అని కొంతమంది దగ్గర చేర్చుకుంటారా, అలా ఉండదు. ద్వేషం ఉంటుందా, ఎవరు వాళ్ళు పరాయి వాళ్ళు అని ఏదన్నా వేరే వాళ్ళని ద్వేషించడం లాంటిది ఉంటుందా, అది ఉండదు. భయం ఉంటుందా, భయం ఎందుకు ఉండదు అంటే నా వాళ్ళైతే ఏదో వాళ్ళ వలన నేను రక్షించబడతానని, ఏదో శత్రువులు అనుకుంటే వాళ్ళ వలన నేను ఏదో హాని కలిగించుకోవాల్సి వస్తుందేమోననే భయం అలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే జ్ఞానికి ఏమర్థమవుతుంది, నాలో ఏ ఆత్మ ఉందో అదే అంతటా ఉంది, అందరిలోనూ అదే ఆత్మ ఉంది అంటే ఏంటి, నా వాళ్ళే అందరూను, కొత్తగా ఎవరో పరాయి వాళ్ళు శత్రువులు అంటే ఈ లోకంలో ఎవరు లేరు అనేది ఉంటుంది. ఒక ఏదో ఒక పెళ్లికో ఇక్కడికో వెళ్ళి ఉన్నాం అనుకుందాం, అక్కడ కొన్ని వేల మంది వచ్చి ఉన్నారు. వాళ్ళని చూసి ఎవరికైనా మనకు భయం వేస్తుందా? ఎందుకంటే ఒక చుట్టాలన్నా ఇంకోటన్నా మనకి సంబంధించిన మనకి తెలిసిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా, కొత్త వాళ్ళు ఎవరో ఏమీ ఉండరు. సో మనం కొత్తగా భయపడం. కానీ ఏదో కొత్త ప్లేస్కు వెళ్ళాము, అదేంటో మనకి తెలియదు, అక్కడ ఏదో కొత్త ఏదో స్టేషన్కి వెళ్ళి ఉన్నాము, అది ఎప్పుడు మనం వెళ్ళని ప్రదేశము, అక్కడ మనుషులు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ ఏదో కొంత మనకి భయంగా ఉంటుంది. మన సామాన్యది కాస్త జాగ్రత్తగా చూసుకోవడానికి అది ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరో మనకి తెలియదు, మనకి వాళ్ళు పరాయి వాళ్ళు కదా, ఏమో అనే భయం ఉంటుంది. అదే ఇక్కడ ఏముంది, ఇది మన ఫంక్షన్, అది అందరూ తెలియపోయిన కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నా మనం భయం ఉండకుండానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ మన వాళ్ళు అనే ఫీలింగ్, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరో మనకి తెలియదు అనే ఫీలింగ్. సో ఇక్కడ ఎలా ఉంటుంది, జ్ఞాని అనేవాడు ఎవరిని పరాయి వాడిగా చూడడు అనమాట. ఆయన ఎంతమంది ఆయన ఎదురుగుండా వచ్చినా వాళ్ళందరినీ అంతే మందహాసంతో ఆయన వాళ్ళని తమ వాళ్ళగా స్వీకరిస్తారు. అందుకని వాళ్ళకి ఎవరి నుంచి అయినా సరే భయ ఆందోళన అనేవి ఉండవు అనమాట. సో ఒక జ్ఞాని ఉన్నారంటే ఎలా ఉంటారట, రాగము ద్వేషము భయము క్రోధము ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటారట. జ్ఞాని దృష్టి యందు సమస్తము ఆత్మస్వరూపముగానే గోచరిస్తూ ఉంటుంది. ఆయన దృష్టిలో అంత ఆత్మే, నేను ఆత్మే, నా ప్రక్కన ఉన్నవాడు ఆత్మే, ఇక్కడ లేకుండా కొంచెం ఎక్కడో దూరంగా ఉన్నవాడు ఆత్మే. అంటే విశ్వమంతా ఆత్మతోనే కప్పి ఉన్నది. కాబట్టి వేరే వ్యక్తి ఏదో వేరే కానీ చూడాల్సిన
ఆ దృష్టికోణం వాళ్ళకు ఉండదన్నమాట. వాళ్ళు ఎంతసేపు ఎలా చూస్తారో అంతటా ఆత్మే ఉన్నారు అన్నట్టు చూస్తారట. కావున తత్రకో మోహ కహ శోక ఏకత్వ మనుపశ్యత అని ఈశావాస్యోపనిషద్వాక్యము. దాన్ని అనుసరించి వారికి ఇక శోకమోహాదులు గాని రాగ భయ క్రోధాదులు గాని ఎట్లా ఉంటాయి అని అడుగుతున్నారు. అంతయు తానే ఉండి ఇక తనపై తనకు రాగమేంటి, భయమేంటి, క్రోధమేంటి? కావున ఆత్మానుభవం గల స్థిత ప్రజ్ఞునికి ఇట్టి వికారాలు ఏమీ ఉండనేరవు అంటున్నారు. ఎలా అయితే అంత నేనే అని అనుకున్నప్పుడు నా మీద నాకు కోపమో, నా మీద నాకు రాగమో, ద్వేషమో, లేకపోతే భయమో, శోకం ఇట్లా ఏమన్నా ఉంటాయా? నా మీద నాకు వేరే వేరే రకమైన దాన్ని ఏమంటారు, అలా మన మనల్ని మనము నమ్ముతాం కదా పూర్తిగా. తప్పితే మన మీద మనకి కోపం అంతగా ఎప్పుడు రాదు, అలా ఏం ఉండదు. సో మనల్ని మనం వేరేగా చేసుకొని చూడం కదా. అలాగే ఎప్పుడైతే జ్ఞాని అందరిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే అని అనుకుంటారో, లేకపోతే అలాగే ఆయన ప్రవర్తిస్తూ ఉంటారో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నారు, తానే అంతటా ఉన్నారన్నట్టు. అంటే నేనే అంతటా ఉన్నాను, అందరూ నేనే అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ పరాయత్వం లేదు కాబట్టి ఇంకా నాకు నేను భయపడను ఎలాగో, నాకు నేను నా మీద నేను క్రోధం ఎట్లా చూపించడం, అలాగే ఇక్కడ వేరే వేరే వ్యక్తుల మీద కూడా ద్వేషించడం కానీ భయపడడం కానీ ఇలాంటివి ఏమి జరగవు అని చెప్తున్నారు అనమాట. సో ముని అనగా మననశీలుడు, మహనీయులు ఆధ్యాత్మిక సత్యములను లెస్సగా మననం చేస్తూ ఉంటారనమాట. ముని అంటే ఏంటంట, మననశీలుడు, వాళ్ళు మననం చేస్తూ ఉంటారు. ఒక మంచి వాక్యాన్ని వాళ్ళకి అందిస్తే ఇంకా దాన్నే మననం చేస్తారు. ఒక మంత్రం తీసుకుంటే దాన్ని మననం చేస్తారు. అంటే ఎప్పుడు వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి వాళ్ళు విచారణ చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా మనకి ఏమంటారు, మంత్రం అంటే మననం చేయడం అంటారు. అందుకే గురువు గారు ఒక మంచి మంత్రాన్ని మనకి ఉపదేశిస్తారు. మంచి అంటే ఏ మంత్రమైనా మంచిదే. దాని మీనింగ్ ఏంటంటే ఒక మంత్రాన్ని మనకి అంటే లోకంలో ఉన్న వేరే వేరే పదాలు లేకపోతే అంత వాంఛనీయం కాని పదాలని కాదు కదా వాళ్ళు ఇచ్చేది. వాళ్ళు చాలా ఏ పదం మనం వాడితే మనకి మనం ఉద్ధరించబడుతూ ఉంటామో, మనల్ని సరి అయిన పురోగతికి తీసుకెళ్తాయో ఆ రకమైన వాక్యాలని వాళ్ళు మంత్రాలుగా మనకి ఇస్తారు. సో అది కనుక నువ్వు ఎప్పుడు మననం చేసుకుంటూ ఉన్నావా, ఖచ్చితంగా మనం పురోగాభివృద్ధికి వెళ్తాం అనమాట. మన సాధన లేకపోతే మన గమ్యము చాలా గమ్యం చేరుకుంటామని చెప్తున్నారు. కావున వారికి మునులు అనే పేరు వచ్చింది, ఎందుకంటే మననం చేస్తూ ఉంటారు కాబట్టి. అట్లు మనన నిధి ధ్యాసములను గావింపనిదే ఆయా సత్యములు ఎవరికి అనుభూతికి రావన్నమాట. ఎప్పటి వరకు ఆ మంత్రాన్ని మననం చేయరో, ఎందుకంటే లక్షలు చేయమని చెప్తూ ఉంటారు. లక్షలు ఒక మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు త్రికరణ శుద్ధిగా ఊరికనే చేసేసాము. రోజుకి ఒక ఏదో 100-200 అంటే ఏమీ వచ్చేది. అక్కడ ఏమంటారు, త్రికరణ శుద్ధిగా మంత్రం గనుక చేస్తూ ఉంటే, ధ్యానము, నిధిధ్యాస ఇలాగ అన్ని చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆఖరికి దాని ఫలితం మనకు దక్కుతుంది అనమాట. అందుకని ఏమంటున్నారు, అలాగా అవి చేసి ఆఖరికి వాళ్ళు అందులో ఉన్న సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడైనా సరిగ్గా సాధన జరుగుతుంది అంటే దాని అనుభూతి మనకి ఏదో రూపంలో కలుగుతూ ఉంటుంది. మనకి ఏ అనుభూతి కలిగడం లేదు, అయినా సరే అన్ని గంటలు అక్కడ కూర్చున్నాము, అక్కడ విన్నాము, అక్కడ చేస్తున్నాము అంటే అక్కడ ఏదో మనము సాధనలో త్రికరణ శుద్ధి లేదనమాట, ఎక్కడో ఏదో లోపం ఉందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ముళ్ళు అనేవాళ్ళు మనన చేస్తూ అనుభవపూర్వకంగా వాటి నుంచి ఏమి సత్యం ఉందో దాన్ని తెలుసుకుంటూ ఉంటారనమాట. మననశీలురే స్థిత ప్రజ్ఞతను జీవన్ముక్తిని పొందగలుగుతారు. ఎప్పుడు ఎవరు అయితే మననం చేస్తూ ఉంటారో, ఆత్మవిచారణ చేస్తూ ఉంటారో, మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే స్థిత ప్రజ్ఞలు అవుతారు. తప్పితే ఏదో కాసింత సమయము లేకపోతే 1-2 మాలలు తిప్పి మిగిలిన టైం అంతా మన బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నామంటే సమస్య లేదు. ఎన్ని జన్మలైనా గడిచిపోతాయి, ఎన్ని సంవత్సరాలైనా గడిచిపోతాయి. తప్పితే మనకి స్థిత ప్రజ్ఞత అనేది వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. వాళ్ళు జీవన్ముక్తులు కూడా కాలేరు అంటున్నారు. జీవన్ముక్తులు అవుతారంటే ఎవరు, ఆ జనన మరణ చక్రంలో తిరిగి పుడుతూనే ఉంటారు. అది మనిషి జన్మ ఎత్తాలని లేదు, వేరే వేరే జంతు యోనులవని ఏమన్నావని మొత్తానికి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారే తప్పితే వాళ్ళలో వచ్చేటువంటి లాభం ఉండదు అంటున్నారు.
ఈ విషయాన్ని తెలుపడం కొరకే కాబోలు ముని అనే పదము ఇక్కడ ప్రయోగించబడింది అంటున్నారు. ఈ విషయాన్ని చెప్పడం కోసము, ఎందుకంటే అసలు మననం ఎందుకు చేయాలనేది మనకు తెలియాలి, మననం ఎంతసేపు చేయాలనేది కూడా తెలియాలి. మంత్రం తీసుకున్నాము, రోజుకొక్క మాల తిప్పాము అంటారు. రోజుకొక్క మాల తిప్పినా ఒకటే, అసలు తిప్పకపోయినా ఒకటే అంటారు. ఎందుకంటే దాని వలన ఫలితం అస్సలు రాదు. ఏదో మనము మజ్జిగ తీసుకున్నాము, దాన్ని చిలుకను గట్టిగా చిలికితే, చాలా గట్టిగా చిలికితే, చాలాసేపు చిలికితే దాంట్లోంచి వెన్న వస్తుంది తప్పితే అలా రోజుకు ఒకసారి తిప్పేసి ఊరుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా వెన్న అందులోంచి ఏం వచ్చేది లేదు కదా. అలాగా మనం కూడా ఏదన్నా మంత్రం తీసుకున్నాము, లేకపోతే ఏదన్నా ఈ ఆత్మజ్ఞానాన్ని వింటున్నాము, లేకపోతే దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? ఎప్పుడు నిధి ధ్యాస, ఆత్మ గురించిన ధ్యాస, ఆత్మ విచారణ చేస్తూ ఎప్పుడు దాన్నే మననం చేస్తూ ఉండాలి. తప్పితే కాసింతసేపు దీనిలో ఉండి మిగిలిన సమయం అంతా బాహ్య ప్రపంచంలో ఉన్నాము, అయినా మాకేదో వస్తుందో లేకపోతే రావడం లేదో అనుకుంటే అది మన ప్రయత్న లోపం అనమాట. అందుకని ఏమంటున్నారు, ముని అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు అంటున్నారు. మననం చేస్తూనే ఉండాలి. ఏ సమయంలో అయినా సరే, ఎంత బాధ్యతలైనా ఉండని, మనిషి అన్నాక ఖచ్చితంగా బాధ్యతలు ఉంటాయి, రకరకాల బాధ్యతలు ఉంటాయి. కొన్నిసార్లు మన శరీరం కూడా మనకి సహకరించని స్థితి ఉంటుంది. అయినా సరే నువ్వు మననం అయితే చేయొచ్చు. ఎందుకంటే మనసుకి అంత కష్టపెట్టేది ఏముండదు. నువ్వు కేవలము శరీరంగా కష్టపడి ఉండొచ్చు, లేదు మనసుకి కూడా కొన్నిసార్లు కష్టపడే కొన్ని సమయాలు ఉంటాయి కదా. అంటే ఆ సందర్భాల్లో కూడా మనము ఆలోచనని ఎక్కడైతే దుఃఖం కలిగిస్తుందో ఆ పరిస్థితి నుంచి దాన్ని తప్పించి మనము ఈ మంత్రం మీద కనుక లగ్నం చేస్తే ఏమవుతుంది? ఆ కష్టం ఏది ఉందో ఆ భారము మనకి తగ్గుతుంది. ఈ మననం చేయడం వలన దీని ప్రభావం వలన ఇంకా 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 మనము మన లక్ష్య సాధనకి దగ్గర అవుతూ ఉంటాము. ఏ దుఃఖం అయితే మనని బాధ పెడుతుందో దాని నుంచి కూడా మనం దూరం అవుతాము. అందుకని మననం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమున సోమరులకు చోటు లేదు. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఒకటి సాధించాలనుకుంటే సోమరులుగా ఉండే వాళ్ళకి చోటు లేదంటున్నారు. సోమరులు ఉన్నారు, ఒకసారి చేశారు ఒకసారి చేయలేదు, లేకపోతే ఏదో చెప్పికుంటూ సాకులు చెప్తూ ఉన్నారంటే చేస్తే చేస్తారు కానీ వాళ్ళకైతే ఫలితం సరిగ్గా రాదు అని చెప్తున్నారు. ఎందుకంటే సోమరితనం అనేది ఆధ్యాత్మికంలో అది కుదరిందనమాట. కష్టపడాలి, సోమరితనంగా ఉండకూడదు. వాళ్ళు ఏ సమయాలు చెప్తున్నారు అంత సమయము అలాగ మనం ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఆత్మవిచారణ చేస్తూనే ఉండాలి. ఇలా కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఫాలో అయితే ఏమన్నా సాధన సంపాదిస్తాము. కానీ కేవలం ఏదో 1-2 మాలు తిప్పామంటే అక్కడ మనకి ఏమీ జరగదు. సోమరులు సోహము పర్వతాన్ని ఏ కాలమందును అధిరోహింపజాలరు. మననశీలురు సాధన పనులు మాత్రమే జీవన్ముక్తి పదాన్ని పొందగలుగుతూ ఉంటారు. సోమరులు ఉన్నారంటే ఈ సోహం అనే పర్వతాన్ని, సోహము అంటే నేనే భగవంతుడు అంటే ఆత్మజ్ఞానము కదా, ఆత్మ సాక్షాత్కారం అని ఆ పర్వతాన్ని సోమరులు ఎప్పుడైనా ఎక్కుతారా అంటే అది సమస్య లేదంటున్నారు. ఆ పర్వతాన్ని ఎక్కడం అందరికీ సాధ్యమయ్యేది కాదు, సోమరులకైతే అసలు సాధ్యం అవ్వదు. ఎవరైతే ఒక పర్వతాన్ని కనుక మనం తీసుకుంటే నిజంగా ఎవరైనా అలాగ ఎక్కుతూ ఉంటేనే కదా ఆ పర్వతాన్ని ఎప్పటికన్నా అధిరోహిస్తాడు. అంతేగాని ఏదో 1-2 అడుగులు వేసాను రేపు మళ్ళీ వేస్తానంటే ఇంకెప్పటికీ పైకి ఎక్కేది లేదు. సో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. నిజంగా సాధన చేయాలనుకునేవాడు నిజంగా చాలా కష్టపడాలి. లేదు సమయాన్ని ఎక్కువ ఇక్కడ వెచ్చిస్తూ ఉండాలి. తప్పితే ఏదో కాసేపు చేసాము అంటే కనుక అది ఒక అలవాటుగా అయిపోయింది. మామూలుగా జనాలకు ఒక అలవాటు ఏంటంటే ఏదో 1 గంట కూర్చుంటాము, లేకపోతే 2 గంటలు కూర్చుంటామండి అంటారు. 2 గంటలు కూర్చునేది అది పెద్ద విషయం ఏం కాదు. అలా అనిపిస్తుంది అంతే. 2 గంటలు అని 2 గంటలు అనేది పెద్ద విషయం కాదు. నువ్వు 2 నిమిషాలు కూడా నువ్వు స్పృహలో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోకుండా ఉండడము, నిద్ర అనేది ఏది ఉందో దాన్ని కూడా ఇంకా ఇంకా మనం తగ్గించుకోవడం, ఈ రకంగా మన సాధనని ఇంకా పెంచుకుంటూ పోతే అప్పుడు మాత్రమే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. తప్పితే ఏదో కాసింత చేసాము అన్నంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము అంటే పొందలేము అని చెప్తున్నారు. స్థిత ప్రజ్ఞని మరికొన్ని లక్షణాలు ఏమంటున్నారు? దుఃఖమందు క్షోభం పొందకుండా ఉండడము, సుఖమునందు ఆసక్తి లేకపోవడము, రాగభయ క్రోధాలు లేకుండా ఉండడము. కాబట్టి వీళ్ళు ఇలా ఉంటారనమాట. దుఃఖం ఉండదు, సుఖం ఉండదు, భయభ్రాంతులు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, ఏమీ ఉండవు, ఏమీ లేని ఒక స్థితి.
ఎందుకంటే ఆలోచనలు ఏది ఇచ్చినా నువ్వు ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. మనకి రాగం ఉందా, మన పిల్లవాడికి మీద మనకి ఎక్కువ రాగం ఉంటే ఇంకా వాడి ఎలా మంచిగా బ్రతకాలి, వాడికి మనం ఇంకెంత మంచిగా చేయాలి, అలా కూడా ఆలోచనలు వస్తాయి. ఒక శత్రువు ఉన్నాడు అనుకుంటే ఆ శత్రువు మీద మనం ఎలా ఏం చేస్తే అతన్ని తక్కువ చేయడానికి ఏదన్నా చేయగలము, ఆ రకంగా మన ఆలోచనలు పోతాయి. సో ఏదో మంచి ఆలోచిస్తేనే మంచిది, లేకపోతే చెడు ఆలోచిస్తే ఆలోచనలు తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అంటే అట్లా ఏం లేదు. రాగం ఉన్న ద్వేషం ఉన్న రాగమైనా సరే ఆలోచనలు వస్తాయి. అయితే మరి ఏం ఆలోచించాలి అంటే కేవలం ఆత్మ గురించి మాత్రమే ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆత్మ విచారం చేస్తూ ఉంటామో నెమ్మదిగా మరి ఆలోచన రహిత స్థితి అంటున్నారు కదా, అంటే దానికి అదే ఆలోచన రహిత స్థితి వస్తుంది. మనం ఎప్పుడైతే ఆత్మ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటామో మన కాన్సన్ట్రేషన్ కనుక దాని మీద ఉంటే కనుక నెమ్మదిగా ఆలోచన రహిత స్థితి అంటారు. అంటే ఇంకా ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, మనము ఈ ఎండ పైన వస్తున్నప్పుడు ఒక భూతద్దం పెట్టి ఎదురుగుండా ఒక దూది పెడితే లేకపోతే ఒక కాగితం పెడితే ఆ భూతద్దం మనం మధ్యలో పెట్టాము, అప్పుడేమవుతుంది, ఆ సూర్యుడి కాంతి ఆ దూది మీద పడి అది కాలిపోతుంది ఆ వేడికి. అలాగేమవుతుంది అంటే మామూలుగా మనము ఆలోచనలే పెడుతున్నాం మధ్యలో. ఏ ఆలోచనలు? ఆత్మ గురించిన ఆలోచనలు, భగవంతుని గురించిన ఆలోచనలు. మనం ఏదైనా మననం చేస్తే భగవంతుని గురించి, భజన చేస్తే భగవంతుని గురించి, మాట్లాడితే భగవంతుడి గురించి, ఏదైనా భగవంతుని గురించి చేస్తున్నాం. కాబట్టి ఏ ఆలోచనలు భగవంతుని గురించి చేస్తున్నామో ఆ ఆలోచనలే నెమ్మదిగా మిగిలిన బాహ్యపరమైన ఆలోచనల్ని ఖండిస్తూ పోయి ఆఖరికి ఏ ఆలోచన అయితే మిగిలిన వాటిని కూడా తినేసిందో ఆఖరికి ఆ ఆలోచన కూడా లేని స్థితికి వెళ్ళిపోతాం. అవి ఎక్కడ జరుగుతాయి అంటే గురు కృప వలన, భగవంతుని అనుగ్రహం వలన కలుగుతుంది. తప్పితే మనగా మనము ఆ స్థితిని పొందగలమా అంటే కష్టం అంటున్నారు. నువ్వు కేవలం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే, అందుకే మన మనశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మనశుద్ధి లేదో ఎన్ని గంటలన్నా ధ్యానంలో కూర్చున్నా గురువుగారి అనుగ్రహం దొరకదు. గురువుగారి అనుగ్రహం దొరకాలి అనుకునే వాళ్ళు ముందు మనశుద్ధిగా ఉండాలి. ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా, ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా, ఎటువంటి అధర్మానికి సపోర్ట్ చేయకుండా అలా ఉండగలిగితే అప్పుడు మనల్ని చూసి అప్పుడు స్వామి వారు అనుగ్రహం చూపిస్తే అప్పుడు కదా మనము ఆలోచన రహిత స్థితికి చేరుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం అన్నమాట. సో ఏమంటున్నారు, నువ్వు ఏ రకమైన ఆలోచనని నీగా నువ్వు పెంచుకునే ప్రయత్నాలు చేయొద్దు. అది దుఃఖమో అని సుఖమో అని అన్నింటినీ విడిచి ఉంటే కనుక మనం అలా ప్రయత్న పూర్వకంగా చేస్తే ఒక అర్హత దొరుకుతుంది. దానివల్ల మనం అంతర్ముఖం అవ్వగలిగే స్థితికి వెళ్తూ ఉంటామంటున్నారు.